ఓం నమః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. శుభరాశి గురించి మనం చదువుకుంటున్నాం. వృషభ రాశి వాడు ఎట్లా ఉంటూ ఉంటాడు, ఏమిటి ఆ విషయాలని కూడా మనకి చెప్తూ వచ్చారు. వృషభ రాశి మనలో ఈ మెడ భాగం ఇది సూచిస్తుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా వృషభ రాశి, థైరాయిడ్ గ్లాండ్, వీటన్నిటికీ కూడా వృషభ రాశి సంకేతం. ఎక్కువగా థైరాయిడ్ అన్నటువంటిది జీవుల్లో ఎక్కువ రావడానికి కూడా కొంత హైయర్ ఆస్పెక్ట్గా వృషభ రాశి అనేటువంటిది పనిచేస్తుంది. సో థైరాయిడ్ దీని యొక్క మాల్ ఫంక్షనింగ్ కానీ ఇదంతా కూడా వృషభ రాశికి సంకేతంగా చెప్పారు అవన్నీ కూడా. తర్వాత ఈ థ్రోట్ సెంటర్ అంటే విశుద్ధి చక్రం చక్కగా విచ్చుకొని పనిచేయడం, ఇదంతా కూడా వృషభ రాశి సంకేతం. అంటే లోవర్ సెంటర్గా మనకి చెప్పినప్పుడు స్వాదిష్టాన చక్రం, స్వాదిష్టాన చక్రం భౌతికమైన లోకాల్లోకి ఏ కార్యక్రమం అయితే నిర్వహిస్తుంటుందో వృషభ రాశి లేదా విశుద్ధి చక్రం దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోవర్ ఎనర్జీస్ హయ్యర్ ప్లేన్కి రిఫ్లెక్ట్ అవ్వడానికి, హయ్యర్ ప్లేన్కి అప్లిఫ్ట్ అవ్వడానికి ఇది సంకేతంగా చెప్తారు. ఎప్పుడైతే కనుక లోవర్ ఎనర్జీస్ హయ్యర్ ప్లేన్స్కి లిఫ్ట్ అప్ అవుతాయో అప్పుడు విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ వీళ్ళు చక్కగా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అంటే చక్కగా మేల్కొల్పబడేటట్టుగా చేస్తుంటాయి. దాని అన్నిటి కూడా వృషభరాశి సంకేతం. సో క్రియేటివిటీ, క్రియేటివ్ ఆర్ట్స్, ఇవన్నీ క్రియేటివిటీ సృష్టిలో క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో కూడా మేల్కొల్పబడడానికి సాధన అటువంటి చేసుకున్న వాడికి చక్కగా విశుద్ధి చక్రం చక్కగా విచ్చుకొని పనిచేయడం, స్వాదిష్టాన చక్రంలో ఉండే ఎనర్జీస్ హయ్యర్ ప్లేన్స్కి లిఫ్ట్ అప్ అవ్వడం, అది విశుద్ధి చక్రం ద్వారా పనిచేయడం, ఇదంతా కూడా దానికి సంకేతంగా చెప్పారు మనకి. The right use of the organs of speech gives the clue to the process whereby the disciple must bring about certain basic changes. ఇవి అక్కర్లేనివి, ఇవన్నీ మనకి తగ్గాలి. ఇదంతా అంటే ద రైట్ యూస్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ చాలా సాధన, నేను చాలాసార్లు చెప్పుకున్నాం. వాక్కుని చాలా జాగ్రత్తగా వాడండి దయచేసి. ఒక లోభి ధనాన్ని ఎలా వాడతాడో మీకున్నటువంటి వాక్కును అలా వాడండి అని చెప్పారు. లోభి ధనం ₹1 ఖర్చు పెట్టడానికి వాడు ఎంత ఆలోచిస్తాడు, అలా మన నోటి నుంచి ఒక మాట రావాలంటే అంత ఆలోచించి మనం ఒక మాట మాట్లాడాలండి. ఊరికినే అలా ఫ్రీగా దొరికింది కదా అని, మన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీగా ఉంది కదా అని మనం అలా మాట్లాడేస్తున్నాం అంటే చాలా బాధాకరం అది. ఇంకా సాధనలో ఉంటుంటే వాడు ఎప్పుడు అలా చేయకండి, అది చేయకూడదు. మనం ఎప్పుడు కూడా వాక్కుని చాలా జాగ్రత్తగా చాలా తక్కువగా వాడాలి. బాగా సాధన చేసుకోవాలి. ఎంత అవసరం అంతే మాట్లాడండి, ఏదో అవసరం లేదు అది మాట్లాడకండి. జాగ్రత్తగా మీరు అలా ధ్యానం చేసుకుంటూ వస్తుంటే మీరు మాట్లాడాల్సింది రోజు రోజుకి అలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఏం చెప్పాలనుకుంటారో అది ఒక మాటలో చెప్పేస్తారు అంతే. మొదట్లో వాడు ఇన్ని పేజీలు ఇంత మాట్లాడాలన్నట్టుగా ఉంటుంటుంది. రాను 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 వాడు మాట్లాడే మాట అలా తగ్గిపోతూ రావాలి. సాధనలో ఉంటుంటాడు ఎక్కువ మాట్లాడక్కర్లేదు. వాడు పని చేసుకోవడం కావాలి. పని చేసుకోవడం వీటికి ఇదిగా నువ్వు ఊరిన కూర్చొని చర్చలు చేస్తాం, డిస్కస్ చేస్తున్నావు అంటే ఎలా చేద్దాం, ఉపయోగం లేదు. పని చేయడం వల్ల ఉపయోగం, కానీ డిస్కషన్స్ వలనను వీటి వలన ఏం ఉపయోగం ఉండదు. అందు గురించి వాక్కుని చాలా తక్కువగా వాడడం అంటున్నది, అభ్యాసం చేసుకోవడం అంటున్నది విశుద్ధి చక్రం. ఇదంతా వాక్కు చారణ ఇదంతా కూడా. కనుక సృష్టిలో సమస్తం దిగి రావడం ఇదంతా కూడా జమినీ ద్వారా జరుగుతుంది. అది వాక్కు ఎక్స్ప్రెషన్ అంటున్నది వృషభ రాశి ద్వారా జరుగుతుంది. అది So certain basic changes. The stars, the way of preparation would be well to employ the method of
directed and motivated speech of an outgoing and explanatory nature in order to transform himself from one who goes willfully on his personality way into a wise competitor. This is the plan. By this, I mean that as man translates his ideas into words and acts, he brings about a transformation, transmutation, and eventually translation. ఈ పదాల గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఏమన్నారు? ఎలా అయితే కనుక వాడు భావంను పదాల్లో కూడా తెస్తున్నాడో అలా వీడు మానవుడు రూపాంతరం చెందాలి. అంటే మనిషి వాడే కానీ వాడు మారుతూ ఉంటాడు. దాన్ని అది చెప్తాను, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్మ్యుటేషన్ అండ్ ఈవెన్చువల్లీ ట్రాన్స్లేషన్ అన్న. అంటే ట్రాన్స్ఫార్మేషన్లో ఏం జరుగుతుంది? వీడు అదే, కానీ వీడు యొక్క అంటే వ్యక్తీకరణం మారిపోతుంటుంది. ట్రాన్స్మ్యుటేషన్లోకి వచ్చేసరికి వీడు అనేటువంటిది ఏమి ఉండదు, మొత్తం మారిపోతుంది. ట్రాన్స్లేషన్ ఏడికి భాష ఎలా అయితే అది మారుతుందో, అక్కడ ట్రాన్స్లేట్ అవ్వడం అంటున్నది ఎలా అయితే ఉంటుందో, అలా వీడు ఏమవుతాడంటే వీడు ఉండడం మానేసి కరెక్ట్గా వీడు ఎలా అయితే ఉన్నాడో అలా వీడిలో దివ్యత్వం అంటున్నది నింపడుతుంది. అది జరుగుతుంది. అంటే నెమ్మది ఇదంతా సాధనలో ఒక్కొక్క స్టెప్ జరుగుతున్న కొద్దీ వీడిలో నెమ్మది ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. వాడిగా వీడు అవుతుంటాడంటే అవుతున్నటువంటి వాడు నెక్స్ట్ ట్రాన్స్మ్యూట్ అవుతాడు. ట్రాన్స్మ్యూట్ అవడం అంటే ఏంటి? వాడు అక్కడ లేకుండా అంటే అయస్కాంతం ఇనుప మొక్క, ఇనుప మొక్క అయస్కాంతీకరణం ఇవ్వబడిందని ట్రాన్స్ఫార్మ్ అయింది అంటాం. ట్రాన్స్మ్యుటేషన్ అయిందంటే అయస్కాంతం అక్కడెక్కడో ఉంది, ఏదో భారతదేశంలో ఎక్కడో ఉంది. వీడు శిష్యుడు అమెరికాలోనే ఎక్కడ ఉన్నాడు, వీడు ట్రాన్స్మ్యూట్ అయ్యాడు. వీడు ఎక్కడ ఉన్నా వీడు ఆ వస్తున్నటువంటి వెలుగుకి లేదా ఉన్నటువంటి వెలుగుకి లేదా చోట్లో ఉన్నటువంటి ఆ కిరణములకి ఆ వాక్కుకి దానికి వీడు ఆకర్షితుడై వీడు పరిపూర్ణంగా దానిగా వీడు మారిపోయాడు. ఇది ట్రాన్స్మ్యూట్ అయిపోవడం అంటే అక్కడ భౌతికంగా అక్కడ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చక్కగా వీడు గమనించుకోగలగడం, చక్కగా వీడు తెలుసుకోగలగడం, దాని రూపంగా వీడు తయారైపోవడం, ట్రాన్స్మిట్ అయిపోవడం. అంటే వీడు పదార్థముతో సంబంధం లేదు, పరమార్థముగా వీడు రూపాంతరింపబడటం, అది ట్రాన్స్మిట్ అయిపోవడం. ట్రాన్స్లేషన్ అన్నారు. ట్రాన్స్లేషన్ అంటే ఏమిటి? వీడు అనేటువంటిది అక్కడ ఉండదు, అంతా వీడిగానే ఉంటుంది, కానీ వీడు ఉండదు అక్కడ, అంతా వీడే కానీ వీడు భాషణ మారిపోతుంది, వీడి వ్యవహారం మారిపోతుంది, వీడి విధానం మారిపోతుంది, అంతా మారిపోతుంది, కానీ వెంకట్రావే. సో ఈ రకంగా వీడు ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్మ్యూట్, ట్రాన్స్లేషన్ and eventually translation upon the mountain top of initiation. The results of this creative work of materializing the various must be carried to the point of effectual demonstration in Scorpio, in which sign the final test and applied to prove that the energy is flowing freely and without impediment and obstruction between the throat and sacral centers, to show that right direction has been achieved and that there was no longer any fear that the Tarian subject will blunder blindly forward again in his own self-interest, but will in the future move intelligently upon the way of liberation, the way that brings about his own release and at the same time sweeps him into those activities which bring about the release of others. నేను చెప్పుకున్న టారస్ వాడు ఎలా ఉంటాడు, దాని నుంచి వీడు చక్కగా వీడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు చక్కగా. అంటే నెమ్మదిగా వీడు ఉదాహరణకి వాడు గుణాలన్నీ నేను చెప్పుకున్నాం కదా, వాడు నెమ్మదిగా ఒక చక్కటి మాస్టర్ గారు లాంటి వాడి దగ్గర వాడు చేరాడు అనుకోండి, నెమ్మదిగా వాడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంటే ఒక మ్యాగ్నెట్ దగ్గర చేరినటువంటి ఐస్ మొక్కలాగా వీడు తయారవుతాడు. అది ఇనుప మొక్కలాగా ఉన్నటువంటి వాడు నెమ్మదిగా ఆ మ్యాగ్నెట్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వీడు స్వీకరిస్తూ ఉండడం, వీడు ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళడం, ఇలా చేస్తుంటాడు, నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇదివరకనే ఇప్పుడు పర్వాలేదండి, వాడి బిహేవియర్ కానీ వాడి కోపం కానీ వాడి యొక్క ఇవన్నీ అన్నీ నెమ్మదిగా మారుతూ వస్తాయి. ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు నెక్స్ట్ ట్రాన్స్మూట్ అవుతాడు. అంటే విశాఖపట్నంలో మాస్టర్ గారి దగ్గర జీవిస్తున్నవాడు నెక్స్ట్ వేరే ఊరికో ఎక్కడికో వీడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. కానీ మాస్టర్ గారు వాడు పక్కనే ఉన్నారని వాడు ఆయన భావించుకుంటూ చక్కగా ఆయన ఇచ్చినటువంటి ప్రేయర్ని, ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమం చక్కగా చేసుకుంటూ వస్తుంటాడు. దట్ ఈస్ ట్రాన్స్మిటేషన్ అంట. మాస్టర్ గారికి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకుంటూ ఉండడం, ఆయన ఏదో ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉండడం, ఆయన ఈ రకంగా ఉండు ఆ రకంగా ఉండడం, ఇలా ఏదో ఉదాహరణకి.
దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిటేషన్. నెక్స్ట్ ఇంకా కొన్నాళ్ళకి వీడే మాస్టర్ అయిపోతాడు. దట్ ఈస్ ట్రాన్స్లేషన్ అయిపోతాడు. వెంకట్రావు అంటే వెంకట్రావే, వెంకట్రావు కాదండి ఆయన మాస్టర్ అంటే మాస్టరే, అలా అయిపోతాడు. దట్ ఈస్ ట్రాన్స్లేషన్. సో వృషభ రాశి వాడు ఆ రకంగా నెమ్మది అలా మారిపోతూ వస్తాడు అన్నమాట. అది సో వీడు మొదట్లో బ్లండర్ బ్లైండ్లీ ఫార్వర్డ్, సబ్జెక్ట్ విల్ బ్లండర్ బ్లైండ్లీ ఫార్వర్డ్. టారస్ వాడు ఫియర్ దట్ ద టార్, వీడు నో లాంగర్ ఎనీ ఫియర్. ఇంకా వీడు వీడు ఒక్కసారి దీంట్లో అయిన తర్వాత ఇంకా వీడు భయపడక్కర్లేదు. వాడు చేసేటువంటి కార్యక్రమానికి కానీ వాడిది అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. చెగ్గలా ముందుకు వెళ్ళిపోతుంటాడు వాడు. వీడు ఇంకా ఇలా ఇరుక్కుని ఇలా బాధపడుతున్నటువంటి వాళ్ళని చక్కగా లిబరేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని వీడు స్వీకరించుతాడు. వాళ్ళకి కూడా చక్కగా నాయన కోపం అనేటువంటిది నాకు ఒకప్పుడు చాలా ఉండేది. మాస్టర్ గారు లాంటి వాళ్ళు నాకు ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు, ఆయన నాకు మందులు వేశారు, తద్వారా ఇప్పుడు కోపం అనేటువంటిది ఇలా పోయింది, ఇలా జీవిస్తున్నా నేను. దాన్ని కూడా నువ్వు కూడా రా, రోజు హోమియో వైద్య సేవ చేస్తున్నావు, నువ్వు కూడా రా నాతో పాటు సర్వీస్ చేద్దు కానీ ఇలా పిలుచుకుంటాడు. అలా ఇతరులు మారడానికి కావాల్సిన ఏర్పాటు వీడు చేసి పెడుతూ ఉంటాడు. Way of liberation, the way that brings about his own release and at the same time strips him into those activities which bring about the release of others. In Scorpio, the man who has mastered his lessons in Taurus must demonstrate that creativity which will work under the inspiration of aspiration and visions and construction, attempt to express the beauty which all forms intrinsically veil, thus bringing to all revelation of that underlying purpose which motivates all events and forms. It motivates all events and forms. సో బేసిక్గా టారస్ అంటున్నది ఇట్ మోటివేట్స్ ఆల్ ఈవెంట్స్ అండ్ ఫార్మ్స్. మన యొక్క సమస్తాన్ని టారస్ అలా నడుపుతూ ఉంటుందండి. అంటే మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ఉంటుంది, ఆ పని ద్వారా ఒక సూక్ష్మత్వంలోకి వెళ్ళేటువంటి కార్యక్రమం మనకు టారస్ అందిస్తూ ఉంటుంది. అలా పైనుంచి అలా లాగుతూ ఉంటుంది అన్నమాట. వీడు ఎన్ని భౌతికమైనటువంటి విషయాల్లోనూ భౌతికమైనటువంటి మనుషులతోటి వీడు ఎలా ఇరుక్కుపోయి ఉంటున్నా వీడికి తెలియకుండా టారస్ అంటుంది వీడిని అలా లాగుతూ ఉంటుంది. అంటే ఒకటితోటి ఫైట్ అయ్యేటట్టు చేస్తుంటుంది, ఒకటితోటి ఫ్రెండ్షిప్ అయ్యేటట్టు చేస్తుంటుంది. వీడితో ఎందుకు ఫైటింగ్ అయింది, వాడితో ఎందుకు ఫ్రెండ్షిప్ అయిందో మనకే అర్థం కాదు నిజానికి జాగ్రత్తగా ఆలోచించుకుంటే. మనం అంతకన్నా ఘోరంగా వేరే వాడితో మాట్లాడేవాడు, అయినా వాడితోటి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. వీడితోటి ఏమి మాట్లాడలేదు, వాడు వస్తాన్న టైంకి మనం మర్చిపోయాం, మనం బయటికి వెళ్ళిపోయాం, అంతే వీడు కట్ ఆఫ్ అయిపోయాడు. నేను వస్తానని చెప్పిన వాడు వెళ్ళిపోయాడండి, ఇంక మళ్ళీ వాడు మొహం చూస్తానని అనుకున్నాడు వాడు ఎదుటివాడు. నిజానికి వీడి ఉద్దేశం అది కాదు, వీడు ఏదో పని మీద ఏదో దృష్టి వెళ్ళిపోయాడు బయట, ఫినిష్ అయిపోయింది, కట్ ఆఫ్. ఇక అదిరిపోతాడు. ఏం తప్పు చేశాను, వాడు 5ంటికి వస్తా అన్నాడండి, 5:30 దాకా చూశాను, వాడు వెళ్ళిపోయాడు, వాడు రాలేదు, నేను వెళ్ళానండి అంటాడు వాడు. అది వస్తానని చెప్పాను కదా నీకు, నువ్వు ఉండాలి కదా అంటాడు వాడు. సో తెలియకుండా ఇది జరుగుతూ ఉంటుంది. ఇది టారస్ యొక్క యాక్టివిటీ ఇదంతా కూడా. సో ఏది వీడికి అవసరం అది వీడి దగ్గర ఉంచుతుంటుంది. వే ఆఫ్ లిబరేషన్ అన్నారు. ద వే అంటే ఈ వే ఆఫ్ లిబరేషన్లో ఇది భాగం కాబట్టి ఈ వీడికి పలానావాడు చాలా మంచివాడిని, పలానావాడు చాలా ప్రాణ స్నేహితుడు అన్నవాడు కూడా వీడికి దూరం అయిపోతాడు. పలానావాడు మామూలు సామాన్యుడు అన్నటువంటి వాడు కూడా వీడికి ప్రాణ స్నేహితుడిగా అలా దగ్గరికి అయిపోతాడు. ఈ ఈ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ అన్నటువంటిది వీడికి జరుగుతూ ఉంటుంది వీడికి లైఫ్లో. ఆ జరుగుతున్నటువంటి దాని అందు వీడు చక్కగా, అంటే సాధనలో ఉన్నటువంటి వాడి విషయం మనం చెప్పుకుంటాం, మామూలు వాళ్ళు ప్రతి వాడికి జరుగుతుంటాయి. దానిలో వీడి తప్పులు చాలా ఉంటాయి, ఆ తప్పులు లేకుండా జరుగుతున్నటువంటి విషయం మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటాం. which bring about the release of others. In Scorpio, the man who has mastered his lessons in Taurus, ఎవడైతే వాటిలో మాస్టరీ చేశాడో వాడి స్కార్పియోలో ఉన్న విషయానికి మనకు చెప్తున్నారు. who has mastered his lessons in Taurus must demonstrate that creativity which will work under the inspiration of aspiration. క్రియేటివిటీ అనేటువంటిది అక్కడ స్కార్పియోలో టారస్లో తీసుకున్నటువంటి క్రియేటివిటీ, అది వాడు ఆస్పిరేషన్, వాడు ఇన్స్పిరేషన్గా కలిగి ఉంటాడు. నన్ను దేనికి తింటున్నట్టు అంటే వాడు బలం రావాలి, బలం వస్తే కనుక 10 మందికి వాడు మందులు కట్టిస్తాడు. అందుకని వీడు భోజనం చేస్తున్నాడు. కానీ వీడు అక్కడ గురు పూజలు పెట్టేటువంటి భోజనం దేనికి చేస్తున్నాడంటే ఇంకా వాడు భోజనం చేసిన తర్వాత ఇంకో 10 గిన్నెలు అవి తెచ్చిపెట్టడానికో లేదా ఇంకేదో పని చేయడానికో వాడు భోజనం చేస్తాడు. అలా ఉంటుంది అన్నట్టు. ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆస్పిరేషన్ అన్నది. Inspiration of aspiration and vision and constructively attempt to express the beauty which all forms intrinsically veil.
సో ఎక్స్ప్రెస్ ద బ్యూటీ. బ్యూటీ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది విచ్ ఆల్ ఫార్మ్స్ వేయిల్ అన్న. ఫారంని మనం మామూలుగా చూస్తుంటే ఇదేదో తలుపు, ఇదేదో గోడ, ఇదేదో బల్ల, ఇదిగా చూస్తుంటాం. దానిలో ఉన్నటువంటి అంతర్ బ్యూటీని చూడాలి. ఆ బ్యూటీని చూస్తున్నప్పుడు ఫారం వేల్స్ ద బ్యూటీ అన్నారు ఇక్కడ. అది టారస్. టారస్ ఇండికేట్స్ ద ఫారం. సో ఫారం అంటే దానిలో ఉన్నటువంటి బ్యూటీని అలా కప్పిపుచ్చేస్తుంటుంది. అది ఏం విగ్రహమో తెలియదండి, ఏం పటమో తెలియదండి, దానికి రోజు హారతులు ఇచ్చేస్తున్నట్టు అది అది తోకా తొండమో తెలియకుండా అయిపోయింది అది. అలా అయిపోయింది. ఫారం అంటుండేది లోపల నుండి బ్యూటీని అలా కప్పిపుచ్చేస్తుంటుంది. అందుగురించి వీడు బియాండ్ ఫారం వీడు చూడడం అంటుండే చేస్తే సృష్టిలో అంతర్గా ఉంటుండే బ్యూటీని వీడు దర్శిస్తాడని చెప్పి రాస్తారు మనకి టారస్ మాస్టర్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. సో ప్రతి వస్తువులోనూ ప్రతి మనిషిలోనూ లోపల ఒక బ్యూటీ ఉంటుంది, బయట ఒక బ్యూటీ ఉంటుంది. బయట బ్యూటీని చూసేసి మనం మోసపుచ్చుకుంటూ ఉంటాం మనం. లోపల బ్యూటీని చూడడం అంటున్నది బాగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు లోపల బ్యూటీని చూడడం అభ్యాసం అయినటువంటి వాడు ఎదుటివాడు నల్లగా ఉన్న వాడిని ప్రేమిస్తాడు, ఎదుటివాడు తెల్లగా ఉంటేనే వీడు ప్రేమిస్తాడు అనేటువంటి భావాల్లో నుంచి. ఎందుకంటే వాడి యొక్క గుణాలు చాలా బాగున్నాయి. వీడు తెల్లగా ఉన్నాడు కానీ వీడి గుణాలన్నీ సైకోటిక్గా ఉన్నాడు, వీడు వీడు యూజ్లెస్ ఫెలోగాడు, వాడి గుణాలు చాలా బాగున్నాయి. అందుగురించి వాడు నల్లగా ఉన్నాడు అంటుండే దాంతో సంబంధం లేదు, వాడిని ప్రేమిస్తాడు వీడు. అలా అలా ఉంటుంది అన్నట్టు. సో to express the beauty which all forms intrinsically veil, thus bringing to all revelation of that underlying purpose. Thus bringing to all revelation of that underlying purpose. అండర్లయింగ్ పర్పస్ ఏదైతే ఉందో ఇన్నర్ బ్యూటీ అంటుండే అండర్లయింగ్ పర్పస్కి కారణం. ఫారం అంటుండే దాన్ని వేలు చేసేస్తుంది, దాన్ని కప్పిపుచ్చేస్తుంది ఫారం. సో ఫారంని చూడడం మానేసి లోపల నుండి బ్యూటీని అంటే సోల్ని చూడండి అని అర్థం. ఇక్కడ ఇంకొక రకంగా చెప్తున్నారు. టారస్కి వచ్చేటప్పుడు ఆ భాషలో చెప్తుంటారు. మాస్టర్ జాల్కుల్ గారు ఏం చేస్తుంటారంటే ఏ టాపిక్ తీసుకుంటుంటారో ఆ టాపిక్ యొక్క లాంగ్వేజ్లో మనకి అంతర్కి తీసుకెళ్తుంటారు, లోపలికి తీసుకెళ్తుంటారు. సోల్ ఆస్పెక్ట్ని చూడడాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఇన్నర్ బ్యూటీగా చెప్పారు. ఫారం అంటుంటే దాన్ని వేలు చేసేది, దాన్ని కప్పిపుచ్చేస్తుంటుంది అని చెప్తున్నారు. అది విచ్ మోటివేట్స్ ఆల్ ఈవెంట్స్ అండ్ ఫారమ్స్. All these aspects of basic change in purpose, interest and orientation must manifest in Scorpio, thus proving the effectiveness of the evolutionary process undergone in the great repeated transition from Scorpio to Taurus and from Taurus to Scorpio. అంటే అటుగా చూస్తారా ఇటుగా చూస్తాడా అంటున్నది. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక ఇది నడుస్తుంటుంది. జీవులు టారస్గా అయినా ఉంటుంటారు, లేదా జీవులు స్కార్పియన్స్గా అయినా ఉంటుంటారు. ఇప్పుడు టారస్ టు స్కార్పియోనా, స్కార్పియో టు టారస్ వీడు. ఇది అంటే జీవులు మొత్తం మీరు రెండిట్లోనూ డివైడ్ అయిపోతారు. ది సైకిల్ ఆఫ్ మూవ్స్ కాన్స్టిట్యూట్స్ విత్ ద గ్రేటర్ సైకిల్ ఏ రిథమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రమాండస్ మూమెంట్స్. ఈ సైకిల్ ఆఫ్ మూవ్స్ అన్నారు కాన్స్టిట్యూట్స్ ఏ రిథమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రమాండస్ మూమెంట్స్. చోట్లో ఒక ట్రమాండస్ మూమెంట్ అంటున్నది ఒకటి నడుస్తుంది. అంటే గ్రేట్ సైకిల్, వరల్డ్లో నడిచేటువంటి గ్రేట్ సైకిల్లో చోట్లో ఒక గ్రేట్ సైకిల్ అంటున్నది రన్ అవుతుంది. అంటే దాన్నే మనం సంవత్సర చక్రంగా మనం చెప్తాం. ఈ సంవత్సర చక్రం కాసేపు ఉత్తరాయణంగా ఉంటుంది, కాసేపు దక్షిణాయనంగా ఉంటుంది. ఇది ఎలా అయితే ఇది ఉంటుందో అలాగే కాసేపు టారస్గా వెళ్తుంటుంది, కాసేపు స్కార్పియన్స్గా వస్తుంటారు జీవులు. అది నడుస్తుంటుంది. సో ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నారు. ఏంటంటే మొత్తం 12 రాసుల్ని ఈ 7 సైన్స్ ఏవైతే ఉన్నాయంటే టారస్ టు స్కార్పియో వీటి గురించి చెప్తున్నారు. దీస్ సెవెన్ సైన్స్ ఆర్ ప్రీఎమినెంట్లీ లైఫ్ ఎక్స్పీరియన్స్ సైన్స్. ఇవన్నీ కూడా వీడికి సాధనలో వచ్చినటువంటి లైఫ్కి కావాల్సినటువంటి అంటే సాధనకి వీడు దిగాలిట అంటే దానికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీడికి అందిస్తుంది. ఏది ఫ్రమ్ దీని నుంచి స్కార్పియో టు టారస్. స్కార్పియోలో అంటుంటే టారస్కి ఎదిగేటప్పటికి మీరు టారస్కి వెళ్ళినటువంటి వాడికి మీరు ఇంక ఏమైనా చెప్పండి వాడి మీద ఇదవదు. అంటే ఎలా అయితే అంటే వాడికి మీరు ఏ కష్టమైనా చెప్పండి, ఏ ఇబ్బంది అయినా చెప్పండి, బట్ ఏదైనా సరే దట్స్ ఆల్ రైట్ సార్, ఐ కెన్ యాక్సెప్ట్ అన్నట్టు. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అది కాదు నీకు చాలా కష్టాలు ఉంటాయి లైఫ్లో అంటే ఇట్స్ ఓకే, దట్ డజంట్ మ్యాటర్ మచ్ అంటాడు. స్కార్పియో నుంచి టారస్కి వచ్చిన వాడికి, కింద నుంచి కొండ ఎక్కిన వాడికి ఇంకో గంట లైన్లో నుంచోవాలని మీరంటే దట్స్ ఆల్రెడీ ఏముంది సార్ ఇంకో గంట లైన్లో నుంచుంటా ఏమైంది అంటాడు. కొండ కింద నుంచి కొండ పైన ఎక్కినవాడు గంట సేపు లైన్లో నుంచోవడం వాడికి కష్టమా? అలా అయిపోతాడు అన్నమాట. అంటే జీవితంలో
వేరేవాడికి అప్పుడే విఐపి బ్రేక్లో వచ్చినటువంటి వాడికి ఇంకో గంట లైన్లో నుంచోవాలంటే ఏమిటి సార్ ఇప్పటికే 2 hours అయింది మనం లైన్లో వచ్చి ఇంకా గంట ఏంటి సార్ మనం విఐపి బ్రేక్లో వచ్చాం మనం, ఏమిటి సార్ ఇది ఇంతసేపు ఆపేయడం ఏంటండి ఆయన ఇలా ఏదో మాట్లాడేస్తారు వేరేవాడు. కొండ కింద నుంచి పైకి వచ్చినటువంటి వాడు కొండ ఎక్కుంటూ వచ్చినటువంటి ఇంకో గంట దట్స్ ఆల్రెడీ ఇంకో కాసేపు పోయిందా అనుకుంటే అక్కడే కూర్చుంటాడు లైన్లో. ఏం పర్వాలేదు గంట ఇట్టే గడిచిపోతుంది వాడికి. ఈ మొదటి వాడికి వీడు విఐపి బ్రేక్లో వచ్చినటువంటి గంట గడవడం 5 నిమిషాలకు ఒకసారి వాచ్ చూసుకుంటాడు వాడు. సో అలా స్కార్పియో నుంచి టారస్కి వెళ్ళినటువంటి వాడికి ఈ కష్టం టారస్కి చేరినటువంటి వాడికి ఈ జీవితంలో కష్టాలు ఏమన్నా సరే వాడి మనసుకు అది కష్టం అనిపించదు వాడికి ఏది అంటే కింద నుంచి పైకి వచ్చాడు వీడు అది వీడికి నిలుస్తుంది అన్నాడు. అది అందు గురించి 7 signs ఏమన్నారంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ సైన్స్ అన్నారు. ద ప్రిసీడింగ్ సైన్ ఆఫ్ ఏరెస్ ఈస్ ది సైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వైల్ ద ఫోర్ ది నాన్ అంటే ద ప్రిసీడింగ్ సైన్ of Aries is the sign of institution అన్నారు. దీని ఆనర్ దీని సైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. While the four which come after Scorpio prove to be signs of discipleship and initiation. అదే ధనస్సు నుంచి మేనా ఏమన్నారంటే సైన్స్ ఆఫ్ డిసైపుల్ అండ్ ఇనిషియేషన్ అన్నారు. దానికి కావాల్సిన వాటిని కూడా ఈ 4 signs చెప్పారు. మొత్తం ఈ 12 వాటిని ఈ 7నేమో లైఫ్ ఎక్స్పీరియన్స్ సైన్స్ అన్నారు, సైన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు దాన్ని ఏరిస్ని. ఈ 4నేమో డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేట్గా తయారవుతాడు మేనం చేరేవాడికి. డిసైపుల్గా స్టార్ట్ అయ్యేది ధనుస్సులో. డిసైపుల్కి బిఫోర్ ప్రొబేషనర్గా సాధకుడు ప్రారంభించినటువంటి ప్రయాణం వృషభం చేరేవాడికి వాడు చక్కగా తయారవుతాడు. లేదా అక్కడి నుంచి ఇక్కడ దిగేవాడికి చక్కగా ఒక ప్రొబేషనర్గా తయారవుతాడు. ప్రొబేషనర్గా తయారైనప్పుడు నెక్స్ట్ డిసైపుల్లోకి ఎంటర్ అవుతాడు. డిసైపుల్గా ఎంటర్ అయినటువంటి నెక్స్ట్ మేనంలో ఉన్నటువంటి ఇనిషియేటివ్ రూపం తిప్పబడతాడు. అది సొంత కథ. While the four which come after Scorpio prove to be signs of initiation. This is on the reversed wheel and the implications along the same line on the ordinary wheel can easily be applied to you by you. ఆర్డినరీ వీల్లో ఎలా ఉంటుంది, రివర్స్డ్ వీల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పాను. ఆర్డినరీ వీల్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు గమనించేసుకోండి అంటున్నారు. సో అదే ఇప్పుడు అన్నది మనం. సో రివర్స్డ్ వీల్ అంటే మనకి స్కార్పియో నుంచి వృషభం చేరడం అండి. ఒక్క సాధన చేసుకుంటూ మాస్టర్ గారు ఇదంతా కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా చక్కగా వివరిస్తారు మాస్టర్ గారు. స్కార్పియోలో ప్రారంభమైనటువంటి వాడు పూర్తిగా వాడు భౌతికమైనటువంటి వాడిగా ఉంటాడు. అంటే మామూలు మెటీరియలిస్టిక్ కన్నా ఇంకా ఇదిగా ఉండేటువంటి వాడు. వీలైతే 10 రూపాయలు వాడి దగ్గర కొట్టేసి 2 రూపాయల పని చేద్దాం అన్నటువంటి భావంగా ఉండేటువంటి వాడు వృశ్చిక రాశి వాడు. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మాత్రమే పని చేద్దాం అన్నటువంటి భావంగా ఉండేటువంటి వాడు తులారాశి వాడు. 10 రూపాయల పని కూడా ఎందుకు చేయాలి వీడికి అంటున్న భావంగా ఉండి ఎంతమంది ఎన్ని మోసాలు చేయట్లేదనో ఏమో వీడికి లాజిక్ వీడిది ఉంటుంది. అలా ఉండేటువంటి వాడు వృశ్చిక రాశి వాడు. వృశ్చిక రాశి నుంచి నెమ్మదిగా ధనుసు దీనికి వస్తాడు, లైబ్రాకి వస్తాడు, తులారాశికి వస్తాడు. తులారాశి వాడిలో నెమ్మదిగా వాడి కుటుంబం అంటుండే ప్రేమ అంటుండే స్టార్ట్ అయినటువంటి వాడు నెమ్మదిగా వీడు సింహరాశికి చేరతాడు. సింహరాశిలా ఒక్కొక్క మెట్టిలా ఎక్కుంటూ వస్తాడు. సాధనకు చెప్పుకున్నప్పుడు వృశ్చిక రాశి నుంచి తులారాశికి చేరిన వాడిలో సమభావం అంటుండేది నిలబడుతుంది. అంటే నేను దైవము అంటుండే భావం నిలబడుతుంది. వాడికి కన్యత్వం పొందుతాడు. అంటే దైవమే సాధనగా కలిగి ఉంటాడు. వాడు దాన్నే క్రైస్ట్ కాన్షియస్నెస్గా కలిగి ఉండడంగా చెప్పారు. అదే అమ్మవారి యొక్క ఇదిగా చెప్తారు, ది లవ్ ఆస్పెక్ట్గా చెప్తారు. సో ఈ లవ్ ఆస్పెక్ట్ ఏందో అంటే నిష్కల్మషమైనటువంటి ప్రేమ వాడు కలిగి ఉంటాడు. ఈ నిష్కల్మషమైనటువంటి ప్రేమ కలగడానికి ముందు వీడు చాలా వృశ్చిక రాశి వాడు నిష్కల్మషమైనటువంటి ప్రేమకి వెళ్ళాడంటే చూడండి ఎంత సాధన అయితేనే వాడు నిష్కల్మషమైన ప్రేమకి వెళ్తాడు. నిష్కల్మషమైనటువంటి ప్రేమ పొందినటువంటి వాడు సింహరాశి చేరేవాడికి సోల్ ఆస్పెక్ట్లో చక్కగా వీడు నిలుస్తాడు. సోల్ ఆస్పెక్ట్లో నిలిచినటువంటి వాడు నెక్స్ట్ పైనటువంటి కర్కాటక రాశికి చేరేవాడికి వీడు సృష్టిలో ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి దీన్ని తెలుసుకోవడానికి వీడు ప్రయత్నం సాగిస్తాడు. అంతకుముందు ప్రజ్ఞగా వీడు నిలుస్తాడు. ప్రజ్ఞగా ఉంటుంటాడు చోట్ల ఉంటుంటే ప్రజ్ఞతో అనుసంధానం చెందడానికి వీడు సంసిద్ధత అంటున్నది కలిగి ఉంటాడు. చోట ఇదంతా ఎలా ఏర్పడుతుంది సృష్టి, దీని యొక్క ఆవిర్భావాన్ని దాన్ని అలా తపస్సు చేస్తాడు. దానితో ఒకటిగా అవుతాడు వీడు. ఒకటిగా అయినటువంటి వాడు నెక్స్ట్ దానిపైనటువంటి మిథున రాశికి చేరతాడు. మిథున రాశి అంటే సృష్టి ఇది ఎక్కడి నుంచి ఇది వ్యక్తం అవుతుంది, వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి రహస్యం ఏమిటి ఇది తెలుసుకుంటాడు. అంటే క్రియేటివ్ ప్రిన్సిపల్ అంటుంటే దానిలో వీడు మేలు కానిస్తాడండి దాని మిథున రాశికి చేరేవాడికి.
మిథున రాశిలో క్రియేటివ్ ప్రిన్సిపల్ లేదు, వీడు మేల్కాంచి క్రియేటివ్ యాక్టివిటీ అంటే వీడిలో పెంపొందించుకుంటాడు. క్రియేటివిటీకి వీడు దగ్గరగా పెడతాడు. సృష్టిలోకి ఏది అవసరమో ఆ క్రియేటివ్ విల్ ఆస్పెక్ట్, క్రియేటివ్ ఆస్పెక్ట్ వీడి దగ్గరికి వెళ్తాడు. ఆ క్రియేటివిటీ అంటుండే దానిలోకి వెళ్తాడు. వెళ్ళినటువంటి వాడు వృషభం చేరేటప్పటికి ఒక్కటిగా ఆయన నిలుస్తాడు. పైన ఉన్నటువంటి పరమాత్మ అంటుండే దాంతో. అంటే వృశ్చిక రాశి నుంచి వృషభం చేరేటప్పటికి క్రియేటివిటీకి తర్వాత ఉంటుంది వృషభ రాశి. వృషభ రాశి అంటే ది హయ్యెస్ట్ కాన్షియస్నెస్. చక్కగా దాన్ని కృష్ణుడు, గోలోకము ఇవన్నీ చెప్తారు మనకి. అందు గురించే కృష్ణుడు బొమ్మ వేసి వెనకాతలు గోవు వేస్తారు. దట్ ఈస్ ద గోలోకం. ఇక్కడ దాకా చేరినటువంటి అక్కడ చేరతాడు. అక్కడ వాడు పరిపూర్ణుడిగా తయారవుతాడు. అది వాడు. అది ఇది ఇది ఈ రకంగా మనం చెప్పుకోవడం. నెక్స్ట్ ఇక్కడ నుంచి రివర్స్ చేసుకోండి మళ్ళీ. ఇప్పుడు అది మనకి చెప్పారు. ఆర్డినరీ వీల్ దట్ యూ కెన్ డూ బై యూ అని చెప్పారు ఆయన. ఇది మీరు ఇంకా రివర్స్గా వేసుకోండి మీరు. అంటే మనం వృషభంలో ఉంటుంటే వాడు బిహేవియర్ అదంతా ఎలా ఉంటుంది, అది వాడు మిథునం చేరినప్పుడు ఇదంతా మనకి చాలా ప్రతిసారి మనం చెప్పుకుంటాం. దిస్ ఇస్ ద రివర్స్ వీల్. ఇది ఇక్కడ చెప్పారు. అక్కడ దాని అన్నారు ఏరిస్ని సైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. ఇన్స్టిట్యూషన్ అన్నారు దాన్ని. తర్వాత వీడేమో ధనుసు రాశి వచ్చేటికి డిసైపుల్ అన్నారు దీన్ని. మకరానికి వచ్చేటికి వీడు హీఈస్ రెడీ ఫర్ ఇనిషియేషన్ ఉన్నట్టు అందుతుంది. నెక్స్ట్ కుంభం చేరేటప్పటికి వీడు బి ద వరల్డ్ సర్వర్. ప్రపంచాన్ని సేవించేవాడిగా వీడు నిలుస్తాడు. ఎవడు వాడు వీడు అంటున్నాడు భావం లేదు. ఎవడొచ్చి వీడి ముందు కూర్చుంటే వీడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడికి పోషిస్తుంటాడు. వీడు మన దేశం వాడ, వేరే దేశం వాడ ఏమీ లేదు. వీడి దగ్గర జ్ఞానం అంటే జ్ఞానం ఇస్తాడు, ఏదుంటే అది అలా పనిచేస్తుంటాడు. అలా ఉంటాడు. వరల్డ్ సర్వర్ వాడు. అక్కడి నుంచి మేనం చేయడానికి వరల్డ్ సేవియర్ అయిపోతాడు. ఈజ్ అన్ ఇనిషియేట్ అంత. వాడికి పరమాత్మకి ఇంకా వేరే తేడా ఉండదు. అలా చెప్పి మనకి ఏమని చెప్తారంటే చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు మెయిన్ రాశిలో. మనకి మెసానిక్ విజడంలో వాడేటువంటివన్నీ కూడా దేనికి బ్రోకే అని అంటారు. అవన్నీ ఇంకా వాడరు. ఇంకా అప్పుడు పెట్టేటువంటి విధానాలు మారిపోతాయి. మామూలుగా మెసానిక్ విజడంలో ఆ టేబుల్ మీద పెట్టేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా మేనం చేరేవాడికి అప్పుడు పెట్టేటువంటి విధానాలు మారిపోతాయని చెప్పి రాస్తారు మాస్టర్. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మెసానిక్ను వీటన్నిటికీ కూడా అంతా చాలా అనుసంధానం చాలా ఉంటుంది. అది విషయం. ఈ రకంగా విల్ బి అప్లైడ్ బై యూ. అది ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వృషభం, మిథునం, కర్కాటకం ఇవన్నీ ఇలా వేసుకుంటారండి మీరు. ఇప్పుడు అది వేసుకుంటూ వస్తే అప్పుడు మీకు ఇంకొక రకంగా ఇదంత విషయం. ఇట్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ గోల్స్ అండ్ ఎ గ్రాస్ప్ ఆఫ్ ది టారియన్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ మేక్ క్లియర్ టు యూ ద పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ దిస్ సైన్. ఇట్ ఈస్ ది రికగ్నిషన్ ఆఫ్ దీస్ గోల్స్. ఇవన్నీ కూడా చక్కగా అవగాహనలో పెట్టుకుని టారియన్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ మేక్ క్లియర్ టు యూ ద పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ దిస్ సైన్. సో టారస్లో ఉండేటువంటి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో ఉండేటువంటి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చక్కగా మీకు తెలుస్తాయి. I would remind you again, the exaltation of a planet in any particular sign, it's a fall within the sphere of influence of a sign, as well as the lessening of a particular planetary influence in any sign, cycle making in what has been technically called indeterminate, is purely symbolic of the effects of energy as it impinges upon the firm nature, meeting resistance or non-resistance, evoking response or non-response according to the caliber of the planetary instrument subjected to the impact. ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ అంటాం, ఒక ప్లానెట్ డెబిలిటేషన్ అండి అంటాం. ఏంటి ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ గురించి పాల్గొన్నటువంటి రాష్ట్రాలు ఇస్తారు మాస్టర్. మనం మామూలు ఆస్ట్రాలజీలో ఇక్కడ ఈ ప్లానెట్ ఎగ్జాల్టేషన్ అండి అని చెప్పుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఇక్కడ ఎగ్జాల్టేషను, ఎందుకు దానికి డెబిలిటేషన్, ఆ రహస్యం చెప్తున్నారు మనకి. ఎగ్జాల్టేషన్ అంటే ఏంటంటే ఒక ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వీడికి అంటే ఒక హయ్యర్ టీచింగ్ అంటుండే దాన్ని వీడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని ఎగ్జాల్టేషన్ అన్నారు. ఒక ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద అవసరం లేదన్నప్పుడు అది డెబిలిటేషన్గా చెప్పేస్తారు. దాని అన్నారు మీటింగ్ రెసిస్టెన్స్ ఆర్ నాన్ రెసిస్టెన్స్, evoking response or non-response according to the caliber of the planetary instrument subjected to the impact. అంటే వీడు ఒక హయ్యర్ టీచింగ్కి వీడు అవసరం అనుకోండి ఊరికనే, అప్పుడు ఫలానా వ్యక్తి వీడు జత అయ్యేటట్టు చేస్తారు. వీడు హయ్యర్ టీచింగ్ వీడు అవసరం లేదనుకోండి, ఫలానా వ్యక్తి వీడు దూరం అయిపోయేటట్టు చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జీవితంలో మన సాధనలో మనం ముందుకు వెళుతున్న కొద్దీ, లేదా ఒక పిల్లవాడు స్కూల్లో చదువుకుంటున్నాడు, ఒక శ్రద్ధగా చదువుకుంటున్నటువంటి వాడికి సి సెక్షన్ నుంచి బి సెక్షన్కి వస్తాడు, బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి వస్తాడు. అంటే వాడు అక్కడ చెప్పేటువంటి టీచర్స్ వీడికి ఎలా అయితే మారుతూ ఉంటారో అలా ఎగ్జాల్టేషన్ అటువంటి ప్లానెట్కి వీడి దగ్గర అవుతాడు. ఎగ్జాల్టేషన్ ఇంకా అవసరం లేదు వీడికి, అప్పుడు అది డెబిలిటేషన్లో పడిపోయినట్టుగా చెప్తారు.
దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీడికి అవసరం లేదు. అప్పుడు డెబిలిటేషన్ అని చెప్తారు. అంటే చదువుకొని వాడుగా ఉన్నాడు వాడు డెబిలిటేషన్గా చెప్తాడు. వాడు సి సెక్షన్లో ఉన్నవాడికి వాడికి ప్లానెట్ డెబిలిటేషన్. ఎగ్జాల్టేషన్ ఏ సెక్షన్లో పడినటువంటి టీచర్కి వీడికి ఎగ్జాల్టేషన్. అది అట్లా చక్కగా ఇన్ఫ్లుయెన్స్కి చక్కగా దగ్గరగా వెళ్తారు. ద మోన్ దేర్ ఫార్ అది instrument of the impact. In this sign, the moon is exalted. Symbolically, this means that the foreign side of life is powerfully controlling factor and one with which the man must ever reckon. వీడికి ఇక్కడ కంట్రోలింగ్ ఫ్యాక్టర్గా పెట్టారు ఫారం ఆస్పెక్ట్. అంటే శివరాశి వాడు ఏమిటి వాడు నిన్న మనం చెప్పుకున్నాం. శివరాశి వాడు బిహేవియర్ అంతా ఎలా ఉంటుంది, వాడి భావం ఎలా ఉంటుంది అంతా కూడా. ఇట్స్ లైక్ ఆ ఫారం నేచర్ ఇస్ ద మెయిన్ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ శివరాశి వాడికి. అందు గురించి మూన్ అనేటువంటిదే కదా మనకు ఫారం ఇచ్చేటువంటిది. అందు గురించి మూన్ ఈస్ ద మెయిన్ ప్లానెట్ యాజ్ ఎగ్జాల్టేషన్ హియర్ చెప్తున్నారు. సింబాలికల్లీ దిస్ మీన్స్ దట్ ది ఫారం సైడ్ ఆఫ్ లైఫ్ ఇస్ పవర్ఫుల్లీ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ and one with which the moon must ever reckon. The moon is the mother of the forum, and in this case, whales are heights volcan, which might be expected. అంతే కదండి. వల్కాన్ ఏం చేస్తుందో మనం చెప్పుకున్నాం. ఫారం నేచర్ ఎప్పుడైతే డామినేట్ అవుతుంటుందో అప్పుడు వల్కాన్ నేచర్ విల్ బి వేల్స్. అది రిప్రజెంట్ అవ్వదు ఎక్కువ. అందు నుంచి మనకి మూన్ వేల్స్ వల్కాన్ అని చెప్పి మనకు వస్తుంది చాలా చోట్ల. ఫారం నేచర్ డామినేట్ అయిపోతుండేటికి సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది అది వేల్ అయిపోతుంటుంది. అది కప్పిపుచ్చబడిపోతుంది. అది విచ్ మైట్ బి ఎక్స్పెక్టెడ్ అన్నారు. ద మోన్ దేర్ ఫోర్ స్టాండ్స్ హియర్ into for the fashioner or molder of the forum, bringing in both the feminine and masculine aspects of forum building. ఫీమేల్ కిను మేల్ కి దానికి కావాల్సినటువంటి రూపాన్ని అన్నటువంటిది అందించేటటువంటి మూన్. మూన్ అంటే కేవలం మదరు ఫెమినైన్ అనే అనుకుంటాం. మ్యాలిఫిక్గా ఫారం నిర్మించి ఇచ్చేటువంటి వాడు కూడా మూనే. ఆ రహస్యం ఒకసారి ఇక్కడ చెప్తున్నారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ద డ్యూయల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫాదర్ అండ్ ఫాదర్ మదర్ ఆస్పెక్ట్స్, ద డ్యూయల్ ఫంక్షన్ దట్ వర్క్స్ త్రూ మూన్. అది దిస్ ఇస్ ద పాయింట్ ఫర్ ఆస్ట్రాలజర్స్ టు రిమెంబర్. అంటే మదర్ ఆస్పెక్టే అనుకుంటుంటారు, ఫాదర్ ఆస్పెక్ట్ కూడా మూన్ ద్వారానే పనిచేస్తుంటారు. అంటే విత్ రెస్పెక్ట్ టు ఫారం బిల్డింగ్. This process of interplay brings about two phases of the needed fashioning. This interplay. It's an interplay. Two processes అన్నారు, two phases అన్నారు. ఏంటి two phases? Number one is a process wherein is created a form of great potency in which self-interest and personality aims and desires are the motives bringing about activity. The moon and Taurus activity అన్నది. మూన్ అండ్ టారస్ యాక్టివిటీ ఉన్నప్పుడు దేహము, డిజైర్స్, ఇల్లు కట్టుకోవాలి, ఒక చక్కగా కుటుంబం ఏర్పాటు చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి భావాలు ఏందో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్త వాళ్ళని పెంచాలి, జాగ్రత్తగా వీళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇంకా మంచి వస్తువులు కొనుక్కోవాలి, ఇలాంటికి మనం చక్కగా తయారవ్వాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి. ఇదంతా కూడా అవసరం లేదని కాదు, దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలా జరుగుతున్నప్పుడు మూన్ టారస్ యాక్టివిటీ అన్నారు మీరు దాన్ని. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు. The process self-applied by the awakening Tarian, wherein the forum nature is fashioned anew and motivated in a different manner, and so is raised up into heaven, and thus irradiated and glorified. The Vulcan and Tarian activity. అది జరిగినప్పుడు ఈ దేహం ఎలా అయింది, హయ్యర్ థింగ్కి ఇది గ్లోరిఫై అయిపోయింది. రామకృష్ణ పరమహంస ఆయన సాధన అలా చేసుకుంటూ కూర్చుంటుంటే ఆయన లోపల దేవంతా కూడా ఒక చక్కటి వెలుగుగా తయారైంది. ఎంతోమంది ఆ వెలుగు అలా ఆకర్షింపడిపోతున్నారు. సాధనకి ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళందరూ వచ్చి ఇలా అని చెప్పి నా రూపం అంటుండదు, అందంగా లేకుండా చేసే అమ్మవారని చెప్పి దండం పెట్టుకున్నట్ట. సాధన అటువంటి చేస్తున్నప్పుడు ఇది ఒక రహస్యం తెలుసుకోవాలి. మన యొక్క సెన్సెస్ అన్ని కూడా చాలా రిఫైన్ అవుతుంటాయి. రిఫైన్ అవుతున్నప్పుడు మనతోటి మాట్లాడాలని, మనతోటి సమయం గడపాలని కొందరు మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాడు ఒక హయ్యర్ వర్క్కి వాడు వినియోగపడతాడు అంటున్నదిగా ఉంటే పరమ మహానుభావులు వాళ్ళు వాడితోటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఒక హయ్యర్ వర్క్కి వాడితోటి పని లేదనుకోండి, వాడు చేయడు అనుకోండి, వీడు వెలుగుకి వాడు ఆకర్షింపడ్డాడు. ఒక రహస్యం ఇది. సాధన బాగా చేసుకుంటున్నప్పుడు ఒక వెలుగు అనేటువంటిది వాళ్ళు అలా పెరుగుతూ ఉంటుంది. ఆ వెలుగుకి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అలా ఆకర్షింపడుతూ ఉంటారు. వాటికి ఆకర్షింపబడినప్పుడు
ఆ వెలుగుకి ఎవరైతే కనుక బాగా ఆకర్షింపబడినటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఒక హయ్యర్ వర్క్కి వినియోగపడతారో వాళ్ళని వీళ్ళు బాగా దగ్గరికి తీసుకుని వాళ్ళని అలా వీళ్ళతో పాటు తీసుకుని అలా తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే కేవలం వెలుగును మాత్రమే దర్శించి వెళ్ళిపోయేవాడు వాళ్ళకి వెలుగు చూపించేసి వీళ్ళు అలా వెళ్ళిపోతారు అక్కడి నుంచి, ఉండరు వాళ్ళ దగ్గర. గురించి ఒక ఒక మహా వెలుగుకి మనం దర్శించాలి, దానితో మనం గడపాలంటే వాళ్ళు చెప్పేటువంటి టీచింగ్స్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోయి అంటే మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు మన అలా పట్టుకుని తీసుకెళ్తారు. లేకపోతే ఏమవుతుందంటే కేవలం దర్శనం ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ, వాళ్ళు ఉండరు అక్కడ, మనతోటి పని లేదు వాళ్ళకి. నీకేం కావాలి, నీకు ఏదో కావాలి, ఏదో నాకు ఏదో ఉద్యోగం ఇవ్వండి, ఒక మంచి ఇల్లు ఇవ్వండి, ఇచ్చేసిన దట్స్ ఆల్ రైట్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. పిచ్చివాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే అబ్బా నాకు ఇచ్చేసారు కదా ఇంకేం కావాలని అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రజెన్స్ మనం లూస్ అయిపోతాం. వీటిలో పడిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి వరాల్లో పడిపోయి వాళ్ళ ప్రజెన్స్ మనం మిస్ అయిపోతాం. వాళ్ళ ప్రజెన్స్ ఎప్పుడూ కావాలి కాబట్టి ఏం చేయాలంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి టీచింగ్స్ని మనం ఆచరణలోకి పెట్టుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు హయ్యర్ టీచింగ్స్ ఇవ్వడానికి మనల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతుంటారు. ఇది ఒక సీక్రెట్ ఇది. సో వీడు ఏం చేస్తున్నాడు, ఫారెన్ నేచర్గా ఉన్నటువంటి వాడిని వీడు ఒక హయ్యర్, దీనికి ఫ్యాషన్ డెన్యూమ్, ఇది ఇట్స్ ఎ ఫ్యాషన్ డెన్యూమ్ అంటే వీటి యొక్క సూక్ష్మీకరింపబడడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా వీడికి అలా అందిస్తాడు. అందించినప్పుడు అప్పుడు వీడు ఏమవుతాడు, రేస్డ్ అప్ ఇంటూ హెవెన్. చక్కగా ఈ దేహంగా ఉంటున్నా వీడు రేస్డ్ అప్ ఇంటూ హెవెన్, హయ్యర్ వర్క్కి వీడు అలా లిఫ్ట్ అప్ అవుతాడు. లిఫ్ట్ అప్ అయినప్పుడు అండ్ దస్ ఇరాడియేటెడ్ అండ్ గ్లోరిఫైడ్ ద వల్కాన్ అండ్ టారస్ యాక్టివిటీ, దాన్ని అన్నారు వల్కాన్ అండ్ టారస్ యాక్టివిటీ అన్నారు. దాన్ని జరుగుతుంది అంటే ఒక హయ్యర్ వర్క్కి బాగా లింకప్ అయిపోయి ఉన్నటువంటి వాడిలో లోవర్ థింగ్స్లో కొంచెం మీరు అంటే మనకి అమరినంత వైభవంగా వాడికి అమరదు. భోజనం కానీ వాడి ఇల్లు కానీ అంత వైభవంగా అమరదు వాడికి, దాని మీద వాడికి దృష్టి ఉండదు. ఉదాహరణకి మనం ఇంట్లో రోజు చక్కగా పంచపక్ష పరాణాలతో మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, వాడికి పంచపక్ష పరమాన్నాలు వాడికి అమరవు. మేడం బ్లవడ్స్కీ గారికి పంచపక్ష పరమాన్నాలు అమరాయి ఆ రోజు, అమరలేదే. కానీ ఆవిడ ఎంత ఇది అదనమాట, అంటే ఇక్కడ రహస్యం అది. మరి అది కావాలా ఇది కావాలనుకున్నాడు, ఇది కావాలనుకోండి నీకు మూన్ టారస్ యాక్టివిటీ అంటాం, అది కావాలనుకోండి వల్కాన్ అండ్ టారస్ యాక్టివిటీ, అది వాడదు అలా. The exaltation of the forum ruled by the moon can be traced throughout the entire zodiac and provides in itself an interesting and progressive story with which I have not at this time the intention to deal. It is told that the moon is the exaltation of the forum ruled by the moon. అంటే ఫారం ఎగ్జాల్టేషన్ మూన్ రూల్గా ఉన్నటువంటి, అంటే టారస్లో మూన్ పడింది అనుకోండి వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు. మూన్ డామినేట్గా ఉన్నటువంటి వాళ్ళ మొహం మీరు చూస్తే ఇట్టే పట్టేస్తారు. మూన్ ఆల్వేస్ రౌండ్గా ఉంటారు వాళ్ళు, చాలా తెల్లగా ఉంటారు, చాలా రౌండ్గా ఉంటారు, చాలా చక్కగా నవ్వుతారు, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ స్మైల్ మీరు చూస్తే చాలా బాగుంటుందండి. చాలా అంటే ఆ స్మైల్లో ఒక చక్కటి ఇది ఉంటుంది, అంటే ఒక చక్కటి ప్రేమతో కూడినటువంటిది, అంటే ఒక అమాయకత్వంతో కూడినటువంటి నవ్వు ఉంటుంది మీకు. అంత అంటే చాలా అందంగా ఉంటారు మూన్ టారస్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ రకంగా వీళ్ళు ఉంటారు. ఫారం ఈజ్ రూల్డ్ బై మూన్ కాబట్టి ఇది ఉంటుంది వాళ్ళు. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి, సో ఈ మూన్ కెన్ బి throughout the entire zodiac and provides in itself an interesting and progressive story with which I have not at this time in the intention to deal. It is told by the various women who figure in different constellations, and around them someday the astrology of the forum will be built. కొందరి గురించి చెప్పారు ఇక్కడ ఏంటంటే కెసియోపియా, వీనస్, కోమా, బెర్నిస్, ఆండ్రోమిడా and one or two others, as well as Virgo the Virgin, the more important of them all. I can only indicate here a field of thought and of astrological investigation hitherto untouched, but అంటే దేహం చాలా అందంగా ఉందిట, చాలా కాంతివంతంగా ఉందిట, చాలా బాగుందిట అంటే మూన్ యాక్టివిటీ అక్కడ ఉందని అర్థం. మూన్ ఈ స్టార్స్లో ఉన్నప్పుడు ఆ స్టార్స్ చాలా అందంగాను వాటినే ఇవిగా చెప్పారు మనకి, కసోపియా అని ఇవన్నీ ఇదిగా చెప్తారు. సో దిస్ ఈస్ ది అనదర్ ఆస్పెక్ట్. ఆ విషయాలు ఇప్పుడు మనకి టచ్ చేసుకోవట్లేదు. ఇన్ జనరల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూన్ ఉన్నటువంటి వాళ్ళు దేహం చాలా వాళ్ళు చాలా అందంగా పెట్టుకుంటారు, చాలా చక్కగా పెట్టుకుంటారు, వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. Of an astrological investigation heretofore untouched, but I have not time to interview. Our Lady the Moon is related to all these, and before the great disruption in an earlier solar system, which led to the Moon becoming a dead planet, the energies of these stars and certain of these planets which were produced through their activity were all focused in and transmitted by the Moon in a most mysterious yet powerful manner. ఇవన్నీ ఈ స్టార్స్ ఇవన్నీ కూడా మూన్ నుంచి ఏర్పడినటువంటి చాలా మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్గా తయారు, ఎంత అందంగా ఉంటాయి ఒక్కొక్క స్టార్స్, అవన్నీ చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మూన్ వల్ల ఏర్పడినటువంటి, ఇదంతా కూడా సపరేట్ ఆస్ట్రాలజీ, అది ఇప్పుడు మనం పెద్దగా టచ్ చేసుకోవద్దు అన్నట్టుగా ఆయన చెప్పేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు ఆయన. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా స్టార్స్ అనమాట, స్టార్స్ కాన్స్టలేషన్స్. అవి వేనస్, హెర్మఫ్రోడైట్ అని చెప్పి మనకి వేస్తారు, చాలా అందంగా ఉండేటువంటి ఇవన్నీ కూడా వీళ్ళు, అవన్నీ కూడా మూన్ వల్ల ఏర్పడినటువంటి అందం. అందుగురించి ఈ వృషభంలో చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకి మూన్ వల్ల ఏర్పడినటువంటి, కానీ కొన్ని కారణాల చేత మూన్ మీద లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది క్రితం సోలార్ సిస్టంలో మూన్ అనేటువంటిది ఎర్త్గా ఉంటుంది, దాని మీద ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ని తొలగించేశారు. ఎందుకు తొలగించేశారటువంటి రహస్యాలు మనకి చెప్పబడలేదు, బట్ ఇట్ హ్యాస్ బీన్ రిమోట్. మూన్ ఇప్పుడు ఒక డెడ్ ప్లానెట్ అయిపోయింది అనమాట. అది డెడ్ ప్లానెట్, ద ఎనర్జీస్ ఆఫ్ దిస్, అది ట్రాన్స్మిటెడ్ బై ద మూన్, అది through desire translated into terms of spiritual will, the form is esoterically called exalted. Through desire translated into terms of spiritual will. డిజైర్ అంటే విల్ ఆస్పెక్ట్గా ఎప్పుడైతే రూపొందింపబడిందో దాన్ని ఎగ్జాల్టేషన్ అన్నారు. అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటే దానికి లోయర్ ఆస్పెక్ట్ని వాడగలగడం అంటే ఎప్పుడైతే ఇది జరుగుతుందో దాన్ని ఎగ్జాల్టేషన్ అన్నారు. అంటే ఉదాహరణకి కలెక్టర్ గారు, ఆయనకి కారు ఇవ్వబడింది, దట్ ఈస్ ఎగ్జాల్టేషన్. వేరేవాడు జీవితం గడుపుకోవడానికి వాడు కారు కొనుక్కొని డ్రైవర్ కూడా పనిచేస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ డెబిలిటేషన్. తేడా ఈ రెండింటికి అది తేడా. వీడు కారు డ్రైవర్గా వీడు పనిచేస్తున్నాడు, కారు యజమానిగా వాడు కారులో తిరుగుతున్నాడు వాడు కలెక్టర్ గారు. అలా అలా ఎలా అయితే తేడా ఉంటుందో ఎగ్జాల్టేషన్ అంటే అది. Exaltation, and of this fact, the exaltation of the moon in Taurus is a symbol. To this, the ordinary astrological symbol of the bull's horns testifies. మనకి సింబల్ కూడా మనం వేస్తే ఎలా వేస్తారంటే గుండ్రంగా వేసి దానిపైన బుల్ హార్న్ వేస్తాం, టారస్ సింబల్. దట్ ఈస్ ద మూన్ ఇన్ ఎగ్జాల్టేషన్ అంటుండేది చిహ్నం అనమాట అక్కడ. అది అంటే ఫారంకి మూన్ ఈజ్ ద ఎగ్జాల్టేషన్ అని చెప్పి ఇక్కడ టారస్కి అన్నటువంటి దాని సింబల్ అది. దిస్ ఈస్ ద క్రెసెంట్ మూన్ అండ్ ఆల్సో ద సింబల్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ ది ఫారం లైఫ్ ఆఫ్ ద బుల్. సో ఫారం నేచర్ని డిస్ట్రక్ట్ చేయగలిగేటువంటిది బుల్ కాబట్టి అది బుల్ అని అక్కడ వేశారు. క్రిసెంటమోన్ అనేటువంటిది ఫారంకి అందాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అక్కడ కూడా అదే సింబల్. అది రెండింటికి కూడా అదే సింబల్. ఫర్గెట్ నాట్ దట్ ఇన్ దిస్ కనెక్షన్ ద డిస్ట్రక్షన్ ఆర్ డెత్ ఆఫ్ ద ఫారం అండ్ ద ఎండింగ్ ఆఫ్ ఫారం ఇన్ఫ్లుయెన్స్ దేర్ బై ఇస్ ద గోల్ ఆఫ్ ద ప్రాసెస్ విచ్ చేంజెస్ డిజైర్ ఇంటూ ఆస్పిరేషన్. ఇక్కడ ఫారం అందంగా తయారవడం, ఫారం డిస్ట్రక్ట్ అయిపోయి ఒక హయ్యర్ వర్క్కి వెళ్ళిపోవడం, అది టారస్లో జరిగేటువంటి యాక్టివిటీ. బుల్ ఏం చేస్తుంది, ఫారంని డిస్ట్రక్ట్ చేసేస్తుంది. బుల్లును వదిలాడు అనుకోండి, వాడు కట్టేసాడు కాబట్టి తాగింది. బుల్లును వదిలేస్తే అక్కడ మొత్తం చిందరబందరు చేసి పడేస్తున్నారు అంతా కూడా. అంటే ఫారంని డిస్ట్రక్ట్ చేయగలిగేటువంటి గుణం బుల్లుది. సో ఫారంని రూపాన్ని చక్కగా అందంగా తీర్చి ఇచ్చేటువంటిది మూన్ది. సో దీన్ని ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి తీసుకెళ్ళగలిగేటువంటి, ఇది అందించేటువంటి ఒక కార్యక్రమంలో వీటిలో మార్పు అనేటువంటి తీసుకొస్తూ డిజైర్ అనేటువంటి దాంట్లో నుంచి వీటి ఆస్పిరేషన్లోకి వెళ్ళేట్టుగా చేసి పెడుతుంటుంది. అదనమాట. Uranus, the planet of the hidden mystery and one of the most occult of the planets, falls in the sun, producing the accentuation and the sharp division between body and soul, which is so marked a characteristic of the Taurian subject. సో యురేనస్ ఏం చేస్తుందంటే ఈ రెండింటికి మధ్యలో యురేనస్ ఇక్కడ మనకి టారస్లో ఏం చేస్తుందంటే యురేనస్ బాడీకి సోల్కి కనెక్టివిటీ అనేటువంటి దానికి ఇది చేసేస్తున్నాడు, అడ్డుగా ఉంటుంది. తద్వారా వీడికి ఫారెన్ ఆస్పెక్ట్ కానీ వీడు తెలియబడుతుంటాడు, కానీ వేరే ఆస్పెక్ట్ వీటిలో విచ్చుకోవడం అంటే జరగకుండా ఉండిపోతుంది. Which is so marked a characteristic of the Taurian subject, it prepares the inner man for the sharp interplay and conflict in the next sign Gemini. సో వీటిలో ఒక ఇన్నర్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు వీడు షార్ప్ ఇంటర్ప్లే
ఫర్ ది నెక్స్ట్ టైం జెమినీ. జెమినీలో ఏం జరుగుతుంది, వీటిలో క్రియేటివిటీ అంటుంటుంది మేల్కొల్పబడి. సో వీటిలో క్రియేటివిటీ అనేటువంటిది చక్కగా అందించడానికి కావాల్సినటువంటి సాధనంతో కూడా యురేనస్ వృషభంలో చేసి పెడుతుంది వీడికి. అంటే వీడి లోపల ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్కి దానికి ఒక చక్కటి దాంట్లో వీడు మేలుకొల్పింపబడి ఇదిగా ఉంచేటువంటి కార్యక్రమం మనకి యురేనస్ చేసి పెడుతుందంట. ఇట్ ప్రిపేర్స్ ద ఇన్నర్ మ్యాన్ ఫర్ ద షార్ప్ ఇంటర్ప్లే. The presence, therefore, of the exalted moon and the fallen Uranus gives a marvelous picture of man's history during a stage of personality development and power. So, fallen Uranus, exalted moon gives foreign aspect is the main. అది ఇక్కడ అర్థం. సో దేహంకి ఎక్కువ ప్రాధాన్యత కలిగి జీవించడానికి ఇక్కడ ఏమన్నారు దీన్ని వృషభంలో, బికాస్ ఎగ్జాల్టేషన్ ఫర్ యురేనస్ ఇస్ స్కార్పియో. Uranus one house is Kumbham, exaltation is Scorpio, debilitation is Taurus. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మనకి. The presence, therefore, of the exalted moon and the fallen Uranus gives a marvelous picture of man's history during the stage of personality development and power. The task of Uranus, hidden in the depths, is to awaken and evoke and intuitive response of Taurus to an ever-increasing light until such time that full illumination is achieved, and also the development of the spiritual consciousness, substituting these higher soul aspects for the lower form reactions. హయ్యర్ సోల్ ఆస్పెక్ట్స్ అంటే చక్కగా వీడిలో అంటే లోపల అలా యురేనస్ యాక్టివిటీ వీడి లోపల అంతర్గా ఉంటుంది, దాన్ని పైకి తీయగలగాలి. అంటే ఏంటి, ఫారెన్ ఆస్పెక్ట్ ఎందు తక్కువ దృష్టిగాను, యురేనస్ యాక్టివిటీ ఎందు వీడు ఎక్కువ దృష్టిగాను కలిగేట్టుగా ఉండాలి. యురేనస్ యాక్టివిటీ వీడిలో డెప్త్స్లో ఉంటుంది కాబట్టి వీడికి ఉన్నటువంటి దృష్టిని, వీడికి ఉండేటువంటి హయ్యర్ థింకింగ్ మామూలు వాడు ఆలోచించలేని వీడు ఆలోచించగలడండి. కానీ వాడు దేనికి ఆలోచిస్తాడు, వాడు అదే ఆలోచన ఒక పక్కగా ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఎక్కడ పెట్టాడు అనుకోండి, ₹1,00,000 సంపాదించాడు, ₹1,00,00,000 వెళ్ళిపోగలడు. కానీ వీడు ఆలోచన దేనికి పెడతాడు, ₹10 ఇప్పుడు ఎలా మనం చేసుకుని ఈరోజు గడిపేద్దాం అంటున్న దానికి పెడతాడు. దట్ ఈస్ ద పిటీ థింగ్ ఇన్ దిస్ టారస్. ఎందుకంటే బికాస్ యురేనస్ ఇస్ ఇన్ ద డెప్త్. దీని గురించి ఇంకొంచెం రాస్తారు మనం రేపు చదువుకుని, దీంతో మనకి కంప్లీట్ అయిపోతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.